ప్రవచనం కొరకైన పోరాటము అన్న అంశాన్ని ప్రారంభించబోతున్నాం. దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరి పట్ల పరలోకపు తండ్రి ఎన్నో ఆశలు కలిగి జీవితాన్ని ఇస్తున్నాడు, ఎన్నో తలంపులు కలిగి జీవితాన్ని ఇస్తున్నాడు. కానీ ఈరోజు భూమి మీదకి వచ్చిన మానవుడు దేవుడి ప్రేమను ఎరగక, వారి వెనకాల ఉన్న దైవ సంకల్పాన్ని ఎరగక, దేవుడి కొరకు పుట్టిన మనిషి దేవుడి కొరకు బ్రతకక లోకం కొరకు బ్రతకటం, లోక ఆశలను తీర్చుకోవడానికి బ్రతకటం. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా దేవుడి ఇష్టానికి భిన్నంగా, దేవుడి ఆలోచనలకు భిన్నంగా ఈరోజు బ్రతుకుతున్నారన్నది లోకాన్ని చూస్తున్నప్పుడు మనకు అర్థమైపోతున్న తీరు. మానవులందరూ కారణజన్ములైతే దేవుడి కొరకు పుట్టిన మానవులు దేవుడి కొరకు బ్రతకక దేవుడిని విడిచి వారి సొంత ఇష్టాల కొరకు, సొంత ఆనందాల కొరకు బ్రతుకుతున్న సమాజం ఇది. దేవుని పిల్లలారా, ఆదివారం 2 పాటలు నేను చెప్పాను, కన్నతండ్రి కంట కన్నీరు అని. మీలో చాలామంది ఆ విషయాలు, ఆ ప్రసంగాలు వినుండొచ్చు. భూమి మీద ఉన్న మనుషుల పట్ల దేవుడికున్న కలలు, ఆ కలలు నెరవేరనప్పుడు, ఆ కలలు పండనప్పుడు, జీవితాలు అనేవి దేవుడి కొరకు ఇవ్వనప్పుడు పరలోకపు తండ్రి పడతన ఆవేదన, బాధ మీరు విన్నారు. అలాంటి మంచి అంశమే ఈరోజు మీరు వింటున్న ఈ వాక్యం అండి. దేవుని పిల్లలారా, ప్రవచనము కొరకైన పోరాటము అనగానే, భూమి మీద ఉన్న మనుషులందరి పట్ల ప్రవచనము అనగానే దేవుడు ముందుగా జరగబోయేది చెబుతాడు. అనగా దేవుడి మాట ముందుగా చెబుతాడు, దేవుడి మాట ముందుగా చెబుతాడు. దాన్నే ప్రవచనము అంటారు. యేసుక్రీస్తుల వారి జీవితాన్ని గురించి ఉన్న ప్రవచనాలు మనందరికీ తెలుసు. యెషయా గారు ప్రవచించారు ఆయన శిలువ యాగం గురించి. అలాగే మోషే గారు ప్రవచించారు, నాలాంటి సాత్వికుడు మీలో నుంచి పుడతాడు అని. ఇలా యేసుక్రీస్తుల వారి గురించి సుమారుగా ప్రవక్తలు అందరూ కూడా ప్రవచనాలు చెప్పారు యేసుప్రభు గురించి. దావీదు గారి కీర్తనలో చాలా భాగాలు రాశారు. అవన్నీ కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తుల వారు నెరవేర్చారు. ఇది మనకు తెలుసు. కారణజన్ములుగా భూమి మీద పుడుతున్న వాళ్ళందరూ కూడా దేవుడి కొరకు బ్రతకడానికి పుట్టిన వారే. ఆ బ్రతకడానికి పుడుతున్న భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ప్రవచనం ఉంది. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఒక యేసుక్రీస్తుల వారి జీవితానికి కాదు ప్రవచనం, నాకు ఉంది, మీకు ఉంది, అందరి జీవితాలకు ప్రవచనాలు ఉన్నాయి. వాటర్ బాటిల్ తెరసని ఏంటి ఆ ప్రవచనాలు, ఏంటి దేవుడు కోరుకున్న కలలు, ఎలా మనము చక్కగా దేవుడిలో ఆ ప్రవచనాలను నెరవేర్చాలి, ఇది ఈరోజు మనం నేర్చుకోబోయే సంగతి. ముందుగా తిమోతి గారికి రాసిన పత్రిక, మీరు వచనం చూసేయాల, టైటిల్ దేన్ని బట్టి వచ్చింది, పాఠం దేన్ని బట్టి చెప్పడం జరుగుతుందో ఒకసారి మీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం దయచేసి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం దయచేసి అందరూ బైబిల్ చూడాలి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు మరి తిమోతి గారిని ఉద్దేశించి చెబుతున్న మాటలు ఇవి. రైట్, చూద్దాం జాగ్రత్తగా. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున, అండర్లైన్ చేసుకోండి, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున, నిన్ను గూర్చి ముందుగా ప్రవచనాలు చెప్పబడ్డాయి, నిన్ను గూర్చి ముందుగా ప్రవచనములు చెప్పబడ్డాయి. ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము, చూడండి, ఈ ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఒక పెద్ద సెంటెన్స్ పౌలు గారు మరి తిమోతి గారికి చెబుతున్నారు. చెబుతూ ఇక్కడ ప్రారంభం ఏమన్నారంటే, నాయన తిమోతి, నీవు మంచి మనస్సాక్షి ఉండాలి, నీకు మంచి విశ్వాసము, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞని నీకు అప్పగించుచున్నాను. ఈ మాట మనం చదువుతున్నప్పుడు అసలు పౌలు గారు తిమోతితో చెబుతూ నీ గురించి ముందుగా రాయబడిన ప్రవచనాలు అంటున్నాడు. ఇక్కడ మీరు ఆగి ఆలోచించాలి ఈరోజు కాస్త. పౌలు గారు తిమోతి గారికి చెబుతున్న అసలు ఆ ప్రవచనాలు ఏంటి? తిమోతి గారికి ప్రవచనాలు ఉన్నాయా? మనం ప్రవచనాలు అనగానే మీకు ముందు క్లారిఫికేషన్ ఇచ్చాను. ప్రవచనం అనగానే
దేవుడు వారి వారి జీవితాలలో ఏం జరగాలో ముందుగా చెప్పటమే ప్రవచనం. దీని గురించి మనకు ఐడియా ఉంది. ఇప్పుడు తిమోతి గారి గురించి కూడా ప్రవచనాలు ఉన్నాయా? తిమోతి గారి గురించి కూడా ప్రవచనాలు ఉన్నాయా? నీ గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున అన్నాడు. ఇది మీరు మనసులో పెట్టుకోవాలి. అసలు ఈ తిమోతికిని ఈ పౌలు గారికి ఉన్న బంధం కాస్త మీకు అర్థమైతే వీళ్ళు రాస్తున్న ఈ పత్రికల్లో రాస్తున్న విధానం అనేది మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినాలి నేను చెప్పేది. అసలు పౌలు గారికి ఈ తిమోతి గారికి ఏర్పరచబడిన బంధం అనేది ఎలా ఏర్పరచబడింది, అసలు వీళ్ళ చరిత్ర ఏంటి, అసలు తిమోతి గారు పౌలు గారిని వెంబడించడానికి, ఎందుకంటే నా కుమారుడవైన తిమోతి అన్నాడుగా. వివాహం అవ్వలేదు పౌలు గారికి, అయినా పిల్లలు ఉన్నారు. ఎలా ఉన్నారు పిల్లలు అంటే ఆత్మీయంగా కన్నాడు వాక్యం చెప్పి ఆత్మీయంగా కన్న పిల్లలు పౌలు గారితో పాటు ఉన్నారు. ఆయనలో ఒక కుమారుడు తిమోతి గారు. ఆ తిమోతి గారితో అంటున్నాడు, నీవు మంచి విశ్వాసము మనస్సాక్షి కలిగిన వాడవై నీ గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ పోరాడాలి, ప్రవచనాల కోసం నువ్వు పోరాడాలి అన్నాడు. జాగ్రత్తగా వినాలి. ప్రవచనం అనగానే మనం చాలామంది ఏమనుకుంటామంటే కేవలం ఏదో ప్రవక్తలకు సంబంధించో భక్తులకు సంబంధించో మాత్రమే ప్రవచనాలు ఉన్నాయా? ఇక్కడ తిమోతి గారి గురించి ఏ ప్రవచనాలు ఉన్నాయి? ప్రవక్తలు ఎక్కడ చెప్పారు తిమోతి గారి గురించి? తిమోతి గారి గురించి ఏదైనా ప్రవక్తలు ఏమైనా రాశారా ప్రవచనాలు? లేదు. మరి నీ గురించి ముందుగా రాయబడిన ప్రవచనం అంటున్నాడు ఏంటి పౌలు గారు? ఏంటి అసలు తిమోతి గారికి ఉన్న ప్రవచనం ఏంటి? అసలు ఎవరి తిమోతి గారు, ఎక్కడ దొరికాడు, అసలు తిమోతి గారు పౌలు గారిని వెంబడించడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ మీకు తెలిస్తే ఈ మాట ఎందుకు చెబుతున్నాడో మీకు కొంచెం అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, తిమోతి అనగానే చిన్ననాటి నుండి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టినవాడు. తిమోతి గారి హవ్వలో భక్తి ఉంది. ఆ హవ్వలో నుంచి తిమోతి గారి తల్లిలోనికి భక్తి వచ్చింది. ఆ భక్తి తిమోతి గారిలోనికి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే భక్తి కలిగిన విశ్వాసం కలిగిన కుటుంబం అండి తిమోతి గారి కుటుంబం. తిమోతి గారి జీవిత చరిత్ర ఇది. మరి మొదటి పత్రిక రెండో పత్రిక పూర్తిగా చదివితే ఇవన్నీ మీకు అర్థమవుతాయి. అయితే ఈయన ఇంత భక్తి కలిగిన తిమోతి గారు పౌలు గారు రెండవ ప్రయాణంలో ఆయన పడుతున్న కష్టాలను చూసి ఆయన వెంబడించాడు. జాగ్రత్తగా వినండి, మళ్ళా చెప్తున్నాను. తిమోతి గారు ఊరకనే పౌలు గారు వెనకాలలేదు. తిమోతి గారు ఊరకనే పౌలు గారిని వెంబడించలేదు. తిమోతి గారు పౌలు గారు పడుతున్న కష్టాలను చూసి, ఆయన దేవుడిలో ఉన్న భక్తిని చూసి, విశ్వాసాన్ని చూసి, ఇంకా మీకు బాగా చెప్పాలంటే పౌలు గారు పడుతున్న శ్రమలను చూసి పౌలు గారిని వెంబడించిన వ్యక్తి తిమోతి గారు. ఎలాగండి మీరు చెప్తారంటారా? ఒకసారి ఇక్కడ చేయి పెట్టండి. ఇదే మన పాఠ్యాంశం ఈరోజు అంతా. ఈ మొదటి అధ్యాయం 18వ వచనమే. ఇప్పుడు మీరు రెండో పత్రిక రండి. ఒకసారి రెండో పత్రిక తిమోతికి రాసిన రెండో పత్రిక, తిమోతి గారికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం 10వ వచనం. తిమోతి గారికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మీరు చూస్తే, 3వ అధ్యాయం 10వ వచనం చూస్తే, అయితే నీవు నా బోధను పౌలు గారు అంటున్నారు, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయ, ఈకొనియ, లుస్త్ర అను పట్టణముల్లో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. చూసారా ఎంత చెప్పాడో? అంటే ఒక సేవకుడు ఇన్ని లక్షణాలు కలిగి ఉండాలి. పౌలు గారిలో ఇన్ని ఉన్నాయంట. ఇవన్నీ సేవకుడనైనా నాలో నువ్వు చూసావు కనుక నన్ను నువ్వు వెంబడించావు. ఎంత బాగా చెప్తున్నాడంటే, నేను లుస్త్రా, దెర్బే ఈ పట్టణాల్లో దొరికాడు తిమోతి. మీకు ఆ చరిత్ర కూడా చూపిస్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. లుస్త్రా, దెర్బే ఆ పట్టణాలలో తిమోతి గారు దొరికారు. ఎవరికి? పౌలు గారికి. దొరకటం కూడా ఏమంటే ఈయన యొక్క విశ్వాసంతో, ఈయన యొక్క భక్తితో, ఈయన యొక్క ఓర్పుతో, దేవుడి పక్షాన ఈయనకున్న కష్టాలను చూసి, అమ్మో దేవుడి కొరకు ఇంత కష్టపడాలా, దేవుడు అంటే ఏదో ఆదివారం గుడికి రావటం, తోచినవి ఇవ్వటం ఇలా కాదా, దేవుడి కొరకు అష్టకష్టాలు పడాలా, దేవుడిని నమ్మిన తర్వాత దేవుడిని ప్రకటించాలా, ప్రకటించే క్రమంలో హింసలు వస్తే, శ్రమలు వస్తే, బాధలు వస్తే, కన్నీళ్ళు వస్తే, కష్టాలు వస్తే ఓర్చుకోవాలా. అమ్మో దేవుడి కొరకు ఇలా బ్రతకాలా, ఇలా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారా దేవుడి కోసం? దేవుని పిల్లలారా, అలా తిమోతి గారిని పౌలు గారి జీవితం అనేది కట్టిపడేసింది. ఆయనలో ఉన్న భక్తి, ఆయనలో ఉండే కష్టాలు, ఆయనలో ఉండే వేదనలు, పౌలు గారు పడుతున్న కష్టాలు వేదనలు చూసి ఆయనలో ఉన్న భక్తి తిమోతి గారిని కట్టిపడేసింది.
ఊరకనే నువ్వు నన్ను వెంబడించలేదు తిమోతి, నాకు తెలుసు నువ్వు నన్ను వెంబడించడానికి నాలో నువ్వేమేమి చూసావో చెప్తానని చెప్తే ఏమంటున్నాడు, అయితే నీవు నా బోధను, నెంబర్ 1 బోధ, బోధించేవాడు. మరి బోధించేసి మిగతా బ్రతుకంతా ఏమండి, నేను కేవలం బోధ చేస్తాను, బ్రతుకు మాత్రం బ్రతకను. చాలామంది ఎలాగుంటారంటే బోధకులే, కేవలం వాక్యం చెప్పడానికే, ప్రసంగాలు చెప్పడానికే. ప్రసంగాలు వెనక జీవితం చూస్తేనండి బాగోదండి. వాళ్ళ మాట బాగోదు, వాళ్ళ ప్రవర్తన బాగోదు, ప్రేమ ఉండదు, జాలి ఉండదు, దయ ఉండదు, సహోదరుల పట్ల సరైన ప్రవర్తన ఉండదు. ఇవన్నీ తప్పు. నేను కేవలం వాక్యం నేర్చుకోమన్నారు, వాక్యం నేర్చుకుని బాగు చేసేస్తానంటే కుదరదు. వాక్యం చెప్తున్న వ్యక్తి యొక్క ప్రవర్తన కూడా అలాగే ఉండాలి. ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకోనవా అంటాడు రోమపత్రిక 2వ అధ్యాయం, మీరు చదవండి. బోధించేస్తున్నావు, దొంగతనం చేయొద్దని బోధించేస్తున్నావు, నువ్వు దొంగతనం చేస్తున్నావు, ఇంకెందుకురా బోధ అంటాడు దేవుడు. ప్రేమించని బోధ చేస్తున్నావు, నీకే ప్రేమ ఉండదు, ఇంకెందుకురా బోధ అంటున్నాడు దేవుడు. కనుక బోధించిన నేను, దేవుడు వాక్యాన్ని బోధించిన నేను ప్రవర్తన కూడా ప్రవర్తించాను. నా బోధని చూశాడు తిమోతి గారు, నా ప్రవర్తనని కూడా చూశాడు. ఎంత మంచి సాక్ష్యం అండి ఈరోజు సేవకులుగా, బోధకులుగా మనకు ఉంటుందా? మీరు బాగా ఆలోచించాలి. ఎవరైనా వాక్యం చెప్పేవాళ్ళు ఉంటే, ఎవరైనా సంఘాన్ని నడిపించే వాళ్ళు ఉంటే, పౌలు గారు ఎంత ధైర్యంగా చెప్తున్నారంటే, నీవు తిమోతి నా బోధను విన్నావు, నా ప్రవర్తనని చూసావు అంటున్నాడు ఆయన. చూడండి మాటలు ఎంత బాగున్నాయంటే, నీవు నా బోధను నా ప్రవర్తనను బోధిస్తున్నాడు, బోధ ప్రకారం ప్రవర్తిస్తున్నాడు. దేవుడి కొరకు పని చేయండి అంటున్నాడు, ఆయన పని చేస్తున్నాడు. దేవుడి కొరకు పని చేయమని చెప్పే నువ్వు పని చేయాలి. ఫస్ట్ నువ్వు పని చేస్తుంటే, నువ్వు కష్టపడుతుంటే దేవుడి కొరకు, నీ బోధ విన్నవాడు కూడా నీ బోధ విని అమ్మో ఆయన కష్టపడమని చెబుతున్నాడండి, కష్టపడుతున్నాడు. అప్పుడు వాళ్ళు కూడా పని చేయడానికి ఇష్టపడతారు. కేవలం ప్రసంగాలు మాత్రమే చేస్తామంటే సరిపోదండి. దేవుడి కొరకు ఏ కష్టానికైనా ముందుకు వచ్చే మనసు మనకు ఉండాలి. అది పౌలు గారిలో ఎన్ని సాక్ష్యాలు చెప్పుకున్నాడు చూడండి ఆయన గురించి. ఏమంటున్నాడు, నీవు నా బోధను చూసావు, నా ప్రవర్తనను చూసావు, నా ఉద్దేశాలేంటి, సేవలో నా ఉద్దేశం ఏంటి, సేవలో నా ఉద్దేశం ఆత్మల రక్షణేనా, సేవలో నా ఉద్దేశం అనేక మందికి వాక్యం నేర్పటమేనా, సేవలో నా ఉద్దేశం అనేక మందిని దేవుడి కొరకు నిలబెట్టి పరలోకం చేర్చడమేనా, లేదంటే స్వప్రయోజనాలతో ఏమైనా సేవలో ఉన్నానని నా ఉద్దేశాలను కూడా నువ్వు చూసావు తిమోతి. నా బోధ, నా ప్రవర్తన, నా ఉద్దేశం, నా విశ్వాసము చూసారా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా నేను నా విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. అవి నువ్వు కూడా చూసావు. కష్టంలో కూడా విశ్వాసంలో బలపడ్డానే తప్ప ఎక్కడా నేను బలహీనుని కాలేదు. ఎన్ని శ్రమలు చుట్టేసాయి, నన్ను ఎన్ని కష్టాలు చుట్టేసాయి, ఎన్నిసార్లు జైలు పాలైపోయాను, ఎన్నిసార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను. నా శ్రమ, నా కష్టం, నా కన్నీళ్ళలో కూడా భక్తి పెరిగిందే తప్ప నా భక్తి తగ్గలేదు. నువ్వు చూసావు అది తిమోతి. నా విశ్వాసమును, తర్వాత ఏమంటున్నాడు, నా విశ్వాసమును, తర్వాత మాట చూడండి ఏమంటున్నాడు, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును అన్నాడు. చూడండి, నా దీర్ఘశాంతము. ఊరకనే చిన్న వాటికి అదిరిపోవటం, బెదిరిపోవటం, దూరం అయిపోవటం ఇలాంటివి లేవు నా దగ్గర. పనికి దూరం అయిపోవటం, దేవుడికి దూరం అయిపోవటం, ఏదైనా కష్టం వస్తే అక్కడి నుంచి ఆ కష్టాన్ని తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోవటం ఇలాంటివి లేవు నాలో. ఏ పట్టణంలో కొడుతున్నారో తిరిగి అదే పట్టణానికి వెళ్ళి అక్కడ శిష్యులను బలపరిచిన జీవితం నాది. నువ్వు చూసావు అది. చాలా శాంతం కలిగిన వాడు నేను. ఎక్కడ ముక్కోపండి నిజంగా సౌలు. ఒకప్పుడు ఈయన జీవితం సౌలు ముక్కోపి, స్త్రీలను కూడా జుట్టు పట్టుకుని లాక్కి వెళ్ళిపోయిన ఈయన క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నాకు శాంతం కాదు, నేను దీర్ఘశాంతంలోనికి వెళ్ళిపోయాను అంటున్నాడు. నిజంగానండి జీవితం మారిపోయిందండి. మారిపోయిన జీవితంతో వాక్యాన్ని ప్రకటించారు. అందుకే ఈయన ఇన్ని సంఘాలు కట్టగలిగారు, ఇంతమందిని మార్చగలిగాడు, ఇంతమందికి వాక్యం చెప్పగలిగాడు, ఇంతమంది సేవకులను తయారు చేయగలిగాడు. ముందు ఆయన మారాడు గనక. వాక్యం మనల్ని మార్చాలి. ముందు మనల్ని మార్చి మనం బ్రతుకుతూ బ్రతకమని చెప్పాలి. బ్రతుకు బ్రతికించు క్రైస్తవ నినాదం. నువ్వు బ్రతుకు బ్రతికించు. నువ్వు బ్రతుకుతున్నట్టుగా వాడిని బ్రతకమని చెప్పు. నువ్వు బ్రతికి చెప్పు. దేవుడు నా విశ్వాసాన్ని చూశారు, నా దీర్ఘశాంతాన్ని చూశారు, నా ప్రేమను చూసావు, నా ఓర్పును చూసావు. అంతియోకయ, ఈకొనియ, లొస్త్రాను పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవమును తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ ఇదిగో నాకులాగే హింసలు పొందుతారు.
ఎవరైతే క్రీస్తు కొరకు వాక్యం కొరకు వాక్యానుసారంగా బ్రతకాలనుకుంటారో వాళ్ళకి హింసలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఇవన్నీ తిమోతి గారికి ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు మీరు అపోస్తల కార్యాలకు రండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము. ఈయన తిమోతి గారు దొరకటం, తిమోతి గారి జీవితం, తిమోతి గారిని పౌలు గారు మరలా మార్చుకోవటం, సేవలోనికి తీసుకురావడానికి పౌలు గారు పడ్డ కష్టాలు, ఇవన్నీ మీకు తెలియాలి. ఇప్పుడు అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం మొదటి వచనం. పౌలు దెర్బేకును లొస్త్రకును వచ్చెను, అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. ఇరుగో ఈయన దొరికేశాడు తిమోతి. ఎక్కడ? లొస్త్రా, దెర్బే పట్టణాల్లో దొరికాడు. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. తల్లి యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు. అన్ని జనాంగంలో నుంచి వచ్చిన తండ్రి. మరి తల్లి యూదురాలు సేవలో ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సేవకుడిగా తిమోతిని నిలబెట్టాలి అంటే అన్యజనుల పిల్లలు సేవ చేయటం ఏంటారు? ఆ రోజు ఇశ్రాయేలీయులు వాక్యం చెప్తుంటే వినరు, వాళ్ళు పట్టించుకోరు. కనుకండి ఎప్పుడైతే తిమోతి మొత్తం మీద పౌలు గారి జీవితం అనేది ఆయన బాగా ఆకర్షించింది, అమ్మో ఇన్ని శ్రమలు పడుతున్నాడు ఈయన కొరకు, ఈయనతో ఉండాలి అని చక్కగా వాక్యం నేర్చుకున్నాడు తిమోతి. వాక్యం నేర్చుకున్న తర్వాత సేవకుడిగా ఆ స్థితికి తీసుకొచ్చేసాడు తిమోతిని పౌలు గారు. తీసుకొచ్చేసిన తరువాత ఇక్కడ ఏం జరుగుతుందంటే తిమోతి గారికి ఏం చేయిస్తున్నారో చూడండి. అలా మీరు కింద చదువుకుంటూ వెళ్తే, అతడు లొస్త్రలోను ఈకోనులోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, తన తండ్రి గ్రీసు దేశస్థుడు, ఆ ప్రదేశంలో యూదులకు అందరికీ తెలియను గనక వారిని బట్టి అతనిని తీసుకొని సున్నతి చేయించాను. చూసారా, ఈయన మన యూదుడే అన్నట్టుగా సున్నతి చేయించాడు. సున్నతి చేయించి వారు ఆయా పట్టణాల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. మొత్తం మీద పౌలు గారు తిమోతిని జత చేసుకున్నాడు, వాక్యం చెప్పుకున్నాడు, మార్చుకున్నాడు. ఈయనకి ఎలాంటి ఆటంకం లేకుండా చివరికి సున్నతి కూడా చేయించేశాడు. ఇదంతా జరిగిన తర్వాత, సేవలోనికి వచ్చిన తర్వాత, దేవుడిలోనికి వచ్చిన తర్వాత చెప్పాల్సిన వాక్యాలన్నీ చెప్పాడు. మన చక్కగా దేవుడి కొరకు బ్రతకాలి. ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కన్నీళ్ళు వస్తాయి, ఎన్నో వేదనలు వస్తాయి. ఏమొచ్చినా దేవుడి కొరకు నిలబడాలి, ఏమొచ్చినా దేవుడు పని చేయాలి, ఏదొచ్చినా దేవుడు ఆత్మల కొరకు మనం ప్రయత్నించాలి. పోతే ప్రాణాలు తన పనిలో పోని, వెనుదిరిగి మాత్రం మనం వెళ్ళకూడదు. దేవుడి సేవలోనే ఉండాలి, దేవుడి పనిలోనే ఉండాలి అని చక్కగానండి పౌలు గారు తిమోతి గారిని తన కుమారుడిగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మొదటి పత్రికలో అంటున్నాడు, నాయనా తిమోతి, నీవు మంచి విశ్వాసము, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నీకు ముందుగా నిర్ణయింపబడిన ప్రవచనముల చొప్పున పోరాడుతూ ఆ ప్రవచనాలను నెరవేర్చడానికి నీ జీవితాన్ని ఇవ్వాలి అన్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:18లో ఏమండి ఈ ప్రవచనాలు అని మీరు ఆలోచిస్తే, ప్రవచనం అనగానే ప్రతి మనిషి గురించి ముందుగా చెప్పబడిన దేవుని మాట అండి. తిమోతి గారి గురించే చెప్పబడ్డాయా, మన గురించి చెప్పబడ్డాయంటే అందరి గురించి చెప్పబడిన ప్రవచనాలు ఉన్నాయి. ఈయన యవనస్తుడు కదా, మీరు చాలాసార్లు చదువుకున్న ఒక మాట, ఇది అందరికీ సంబంధించిన ప్రవచనం. ఇది ఏంటది? విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనం. మీరు చాలాసార్లు చదువుకుంటారు, ఒకసారి ఆ వచనం చదవండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనం చూడండి ఒకసారి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనం మీరు చూస్తే, యవ్వన కాలమున కాడు మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే. యవ్వన కాలమున కాడు మోయుట నరునికి మేలు, దానిని వాడి మీద మోపిన వాడు యెహోవాయే. అంటే ప్రతి యవ్వనస్తుడి భుజాలపైన దేవుడు ఒక భారం మోపాడు. అది ఎవరికి మోపాడంట? యవ్వన కాలమున కాడి మోయుట. యవ్వన కాలంలో కాడి మోయాలి, యవ్వన కాలంలో కాడి మోయాలి. ప్రతి యవ్వనస్తుడికి రాయబడిన ముందు ప్రవచనం ఇది. నువ్వు యవ్వనంలోకి వచ్చావంటే ఈ ప్రవచనం నీకు అప్లై అయిపోద్ది. నీ బాల్యదినములు యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, అది అప్లై అయిపోద్ది నీకు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించటమే మానవ కోటికి విధి. అది నీకు మానవులందరికీ రాయబడిన ప్రవచనాలు అవన్నీ, అవి మానవులందరికీ అప్లై అయిపోతాయి. ప్రవచనం అనగానే స్పెషల్గా యేసుప్రభు గురించి చెప్పాడు, అవే ప్రవచనాలు. చాలామంది ఇలాగే ఆలోచిస్తారు, ప్రవచనం అనగానే స్పెషల్గా యేసుప్రభుకు ఉన్నాయండి. చాలామంది యేసుక్రీస్తుల వారు తండ్రి కొరకు బ్రతికారు, మనం కూడా తండ్రి కొరకు బ్రతకాలంటే చాలామంది ఇవే చెప్తారండి. వీళ్ళకి సరిగా వాక్యం అర్థం అవ్వలేదు.
ఏమంటారంటే ఆయనంటే కారణ జన్ముడండి, ముందుగానే ప్రవచనాలు రాయబడ్డాయండి, ఆయన బ్రతుకుతాడండి. మన వల్ల ఎక్కడవుతుందండి దేవుడి కోసం బ్రతకటం? తినాలి కదా, మేము త్రాగాలి కదా, ఉద్యోగాలు చేయాలిగా, వ్యాపారాలు చేయాలిగా, సంపాదించాలిగా. సంపాదించింది అంతా ఏ కరోనా వచ్చి ఇక్కడ అంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలిగా. మేము మమ్మల్ని దేవుడి కోసం బ్రతకమంటారేంటి? ఆయనలా త్యాగం చేయమంటారేంటి? జీవితాన్ని పౌలు గారిలా త్యాగం చేయమంటారేంటి? వాళ్ళంతా కారణ జన్ములు, మాకేంటండి అవన్నీ? అంటే నీకేం చెప్పలేదా దేవుడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, క్రైస్తవులందరికీ ప్రవచనం కాదా అది? నేను మిమ్మల్ని శిష్యులుగా చేసుకున్నాను, మీరు వెళ్ళి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిసం ఇచ్చి వాళ్ళందరినీ కూడా నాకు శిష్యులుగా చేయండి, అది మీకు ప్రవచనాలు కదా? మత్తయి సువార్త 28:19. అంటే అందరికీ సంబంధించిన ప్రవచనాలు ఉన్నాయి, ఇక్కడికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానంటే, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, నరులందరికీ సంబంధించిన ప్రవచనం ఇది. అలాగే మరొక మాట మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మీరు ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి దయచేసి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈ వచనం మీకు తెలుసు. ఏముంది ఇక్కడ? మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని. అనుజులనండి వీళ్ళంతా, ఎఫెసీ సంఘం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రైస్తవులుగా మారారు, సంఘం కట్టబడింది. ఆ సంఘానికి ఉత్తరం రాస్తే అంటున్నాడు, మనము చూసారు ఎంత బాగుందో, మనము వాటి యందు నడుచుకొనవలనని. నేను ఒక్కడే కాదు, సేవ పౌలు గారు ఒక్కడే చేయడు, పాస్టర్ గారు ఒక్కడే వాక్యం చెప్తాను, మిగతా వాళ్ళందరూ విశ్వాసులు ఇంకా సంవత్సరాల తరబడి రండి, ఏదో మీకు తోచిన కానివ్వండి, ప్రార్థన చేయించుకోండి, ఇంటికి వెళ్ళిపోండి. ఈ బోధ చేయకూడదు ఏ బోధకుడు. నీ సంఘానికి వస్తున్న ప్రతి విశ్వాసికి నువ్వు వాక్యం నేర్పాలి, ప్రయోజకులను చేయాలి, వాళ్ళతో వాక్యం మాట్లాడించాలి, వాళ్ళతో ప్రార్థనలు చేయించాలి. నువ్వు లేకపోయినా సంఘాన్ని నడిపించేంత స్థితికి నీ సంఘంలో ఉన్న వ్యక్తులకు ట్రైనింగ్ ఇచ్చి గొప్పవారిని చేయాలి. వాక్యంలో ట్రైనింగ్ ఇవ్వాలి, వాక్యంలో శిక్షణ ఇవ్వాలి, వాళ్ళకి వాక్యం నేర్పాలి, బాగా నువ్వు నేర్చుకోవాలి బాగా వాక్యం. సేవకుడి పైన ఉన్న భారాలండి, దేవుడు పెట్టిన భారాలు ఇవి. సేవకుడి పైన దేవుడు పెట్టిన భారాలు ఇవి. యేసుప్రభు ఏమన్నాడు? నేను దీన మనసు గలవాడును, సాత్వికుడును కనుక మీరు వచ్చి నా యొద్ద నేర్చుకునుడి, నేను నేర్పడానికి రెడీ, నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు రండి. మరి ఇప్పుడు యేసుప్రభువే నేను నేర్పిస్తాను, రెడీగా ఉన్నాను, రండి అన్నప్పుడు నువ్వు వాక్యం నేర్పడానికి కదా అందరినీ పిలవాలి సంఘానికి. రండి తమ్ముడు, వాక్యం నేర్చుకోండి, బాగా వాక్యం నేర్చుకోండి. భవిష్యత్తులో దేవుడి గురించి మాట్లాడేవారుగా, మీలో ఏమైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే, చిన్న చిన్న లోపాలు ఉంటే, చిన్న ఏదైనా పాపాలు చేస్తుంటే వాటన్నిటిని వాక్యాన్ని బట్టి శుద్ధి చేసుకోండి, పరిశుద్ధులు అవ్వండి, పవిత్రులు అవ్వండి, మంచి విశ్వాసం కలిగిన సాక్ష్యం కలిగిన జీవితాన్ని సంపాదించండి. ఏమండి, అందరూ తప్పులు చేస్తారు, పౌలు గారు చేయలేదా? మర్డరర్ అయినా హంతకుడు మారిపోయాడుగా, మారిపోయిన మంచి ప్రవర్తనను ప్రజల ముందు చూపించుకున్నాడుగా. ఒకప్పుడు ఆయన వేరండి, ఈయన వేరండి, సాక్ష్యం ఇచ్చేస్తున్నారు పౌలు గారి గురించి. మీరు సంఘంలోనికి వచ్చి ఎంతకాలం అయింది, మీరు బాప్తిసం తీసుకుని ఎంతకాలం అయింది, మన గురించి ఇలాంటి సాక్ష్యాలు ఎవరైనా ఇస్తారా? బాప్తిసం తీసుకున్న తర్వాత మారిపోయాడండి, బాప్తిసం తీసుకున్న తర్వాత ఇప్పుడు మారిపోయిందండి. తిమోతి అవాక్కైపోతున్నాడు పౌలు గారిని చూసి. ఏంటా విశ్వాసం, ఏంటా దీర్ఘశాంతం, ఏంటా ప్రవర్తన, ఏంటా దేవుడి కొరకు ఆయన పడే కష్టం, ఇలా మారిపోవాలండి నేను, ఈయన వెనకాల వెళ్తే చాలండి అని పౌలు గారు వెనకాల వచ్చాడు. ఎక్కడ పౌలు గారి జీవితం అండి, ఎక్కడ ఈయన జీవితం అండి. అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత మార్పు కనపడింది. ఎప్పుడు మేము చాలామందిని చూస్తాం కదండి, బాప్తిస్మానికి ముందు ఎలాంటి జీవితం ఉంటుందో పేరుకు తీసుకుంటారండి, బాప్తిస్మం టకా 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 ములిగేస్తారు. అవే మాటలు, అవే జీవితాలు, అవే సంతోషాలు, అవే లోకం. మార్పు ఎక్కడ? వీళ్ళు బాప్తిసం తీసుకున్న తర్వాత మారిపోయారండి. వీళ్ళు బాప్తిసం తీసుకున్న తర్వాత మాట మారిపోయిందండి. వీళ్ళు బాప్తిసం తీసుకున్న తర్వాత అండి అప్పటికంటే ఇంకా ఎక్కువగా దేవుడు పని చేస్తున్నారండి, ముందే గుడి దగ్గర ఉంటారండి. ఇలాంటి సాక్ష్యాలు ఏవండి ఎవరి దగ్గర ఉంటాయి చెప్పండి మీరు? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా, అక్కడే బాప్తిస్మానికి ముందు అక్కడే, బాప్తిస్మం తర్వాత అక్కడే. కానీ ఈయన అలా కాదుగా, పౌలు గారు చూడండి అలా కాదుగా, ముందే ఏకంగా మర్డర్లు చేసాడు, చంపేశాడు. కానీ తర్వాత పౌలు గారిని చూసేసరికి మారిపోవాలండి. ఎంతమంది శిష్యులను సంపాదించాడు, ఎంతమందినండి దైవ సేవకులను తయారు చేశాడు పౌలు గారు. అంటే మనకి ఏమర్థం అవుతుంది అంటే, మారిపోయి ఇదిగో మనము పని చేయాలని ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు.
ఇక మనకు ముందుగా దేవుడు పనులు నిర్ణయించాడు. ఆ పనుల కొరకు దేవుడు మనల్ని పుట్టించాడు. నాకు ఇవ్వబడిన ఆయుష్కాలం దేవుడు పనికాలం. నా కాలం కాదు ఇది, నా కాలం కాదు ఇది. కాలాన్ని దుర్వినియోగం చేస్తే, కాలాన్ని పోగొట్టేసుకుంటే నా తండ్రికి నేను లెక్కలు చెప్పాలి. నాకు అర్థమైపోయింది. అందుకే ఎపిసోడ్ 5:15 రాస్తాడుగా, మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోనండి, అజ్ఞానులు వలె కాక జ్ఞానులుగా నడుచుకోండి, టైంను పోనివద్దు, దేవుడు పని చేసుకోండి. అయిపోతుంది టైం, అయిపోతుంది టైం, అయిపోతుంది టైము. కాలం అయిపోయిన తర్వాత, వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు సేవ చేయాలన్నా, దేవుడికి ఏదో చేసుకోవాలన్నా మీ వల్ల అవ్వదు. యవ్వనంలో ఉన్నప్పుడే చేసుకోండి. మనం అందుకే పుట్టాం. ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు, మరియు వాటి యందు మనం నడుచుకోనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డాం. మనల్ని ఎందుకు పుట్టించాడంటే ఆయన పని కోసం పుట్టించాడు. మీరు ఆయన పని తప్ప అన్ని పనులు చేస్తున్నారు. సంగమా, ఇది మీకు తగదు. ఎఫెసీ సంఘమా, ఇది మీకు తాగదు. ముందుకెళ్ళేసరికి ఫిలిప్పి సంఘంతో చెప్తున్న మాట మీకు తెలుసు కదండి. ఈ ఫిలిప్పి సంఘం అనగానేనండి నిజంగా పౌలు గారికి బాగా సహాయం చేసిన సంఘం, పౌలు గారికి వెన్నంటున్న సంఘం. కానీ వీళ్ళ మీద కూడా ఏమంటున్నాడంటే ఒక నేరం మోపుతాడు వీళ్ళ మీద కూడా. 2వ అధ్యాయము 21వ వచనం చూడండి, పక్కనే ఫిలిప్పి పత్రిక 2:21 అంటాడు, అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. చెప్పేశాడు వాళ్ళకి. అందరూ మీ సొంత పనుల్లో ఉంటున్నారు, మీ సొంత పనుల్లో ఉంటున్నారు, మీ సొంత పనుల్లో ఉంటున్నారు. మరి దేవుడి పని ఎవరు చేస్తారు? మీ ఇల్లు, మీ కుటుంబం, మీ పిల్లలు, మీ ఉద్యోగం, మీ సంపాదన. అంటే మరి ఆత్మల రక్షణ సంఘానికి ఎవరుంటారు? పనిలో ఎవరుంటారు? సహకారులు ఎవరుంటారు? మీ సొంత పనిలోకి వెళ్ళిపోతే ఎలాగా? బాప్తీసం తీసుకున్న తర్వాత యేసుప్రభు బాప్తీసం తీసుకుని దేవుడి పనిలోకి వెళ్ళిపోయాడు. 30 బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకున్న ఏట నుండి పని 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 పని. ఆయన బాప్తిస్మం తీసుకుని పనిలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు క్రైస్తవులు బాప్తీసం తీసుకుని తెల్లారు ఉద్యోగానికి వెళ్ళిపోతారు. ఒక పక్క మార్పు అనేది లోపల నుంచి మనకు రావట్లేదండి. లోపల నుంచి హృదయపూర్వకంగా నా తండ్రికి పని చేయాలండి, నేను బాప్తీసం తీసుకున్నానండి, నేను దేవుడి పనిలో ఉండాలి, సంఘానికి అంటుకట్టబడాలి, బాగా వాక్యం నేను వినాలి, ప్రతిరోజు వాక్యం వినాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు నా తండ్రికి ప్రార్థన చేసి, దేవా ఇప్పుడిప్పుడే నీలో జన్మించాను, నాలో ఏవైనా లోపాలు ఉండొచ్చు, నాలో ఏవైనా పాపాలు ఉండొచ్చు, నాలో ఏవైనా దోషాలు ఉండొచ్చు, ఇప్పుడే జన్మించాను దేవా, నీ వాక్యాన్ని విరివిగా ప్రసాదించండి, మీ వాక్యానికి భిన్నంగా నా జీవితం ఏమైనా ఉంటే దిద్దుకుంటాను దేవా. ప్రతిరోజు ఇలా దేవుడికి ప్రార్థించడం బాప్తిస్మం అయిన తర్వాత. ఈ లక్షణాలన్నీ ఉంటే కదండి దేవుడు ప్రేమించేది మనల్ని. ఇవి కదండి దేవుడు పనిలోకి నువ్వు దింపేవి, దేవుడు పనిలోకి నేను తీసుకువెళ్ళిపోయే లక్షణాలు ఇవి కదండి. దేవా ఇప్పుడే జన్మించాను, నీలో నాలో ఏ పాపాలు ఉన్నాయో, నాలో ఏ తప్పులు ఉన్నాయో, నాలో నచ్చని నీకేమున్నాయో నన్ను కడుగు తండ్రి, నీ వాక్యాన్ని నాకు చెప్పు తండ్రి, నేను నా జీవితంలో ఏమైనా తప్పులు ఉన్నాయేమో నీ వాక్యం ద్వారా సరి చేసుకుంటాను తండ్రి. అడుగుతారండి, దేవుడిని అడుగుతారండి. ఇలా అడక్కపోగా ప్రసంగం చెప్తే ఈ ప్రసంగం నాకే చెప్పాడు అంటారు. మళ్ళీ మార్చుదేవా నన్ను ఆయనతో నన్ను ఇంకా చెప్పించు, ఇంకా నాలో లోపాలు ఏమున్నాయి ఇంకా చెప్పించు అనరు. మాగే చెప్తున్నారండి. వద్దండి, మంచి మనసు కాదండి అది. దేవుడి వాక్యం మీకు నాకు అందరికీనండి. నాలో లోపాలున్నా నన్ను కొడుతుంది, అది నన్ను బాధ పెడుతుంది వాక్యం. దేవుని పిల్లలారా, కనుక చక్కగా అంటున్నాడు, మనము దేవుడి పని కొరకు పుట్టిన వారము. మనము అన్న పదాన్ని ప్రయోగించాడు అక్కడ. మనము మనందరికీ పని ఉంది. అది దేవుడు ముందుగా రాసిన ప్రవచనం. ఎక్కడ రాస్తున్నాడు మనకి పని అనే ప్రవచనం? ఎక్కడ రాశాడు మీకు తెలుసు. కీర్తన గ్రంథం 139లో, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన. మీరు చదువుకుంటారు 16వ వచనంలో 139వ కీర్తన. అంటే అర్థం ఏంటి? నాకు ఇవ్వబడిన ఆయుష్కాలానికి సంబంధించిన పనులన్నీ కూడా దేవుడు అక్కడ రాసుకుని కొడుకు వెళ్తున్నాడు లోకానికి. 60 సంవత్సరాలు బ్రతుకుతాడు. 60 సంవత్సరాల్లో వీడు చేయవలసిన పనిది. వీడికి ఇవ్వబడిన పనికి ఈ ఆయుష్కాలం అయితే సరిపోతుంది. కనుక పని ముందు నిర్ణయించబడింది, తర్వాత పనికి సరిపడా ఆయుష్కాలం నిర్ణయించబడింది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఒకడు 40, ఒకడు 30, ఒకడు 20 ఇలా డిఫరెంట్ బ్రతుకుతారు. ఒకళ్ళు 60 ఉంటున్నారు, ఒకళ్ళు 70 ఉంటున్నారు, ఒకళ్ళు 80 ఉంటున్నారు, ఒకళ్ళు 30కి వెళ్ళిపోతున్నారు, ఒకళ్ళు 20కి వెళ్ళిపోతున్నారు. యేసుప్రభు 33.5 సంవత్సరాలకి వెళ్ళిపోయాడు ఆయన. కానీ అపోస్తలులందరూ మ్యాక్సిమం చాలామంది వృద్ధాప్యం వరకు ఉన్నారు. యాకోబు గారిని మాత్రం మధ్యలో తలనరికేశారు, మధ్యలో చనిపోయారు ఆయన. ఎందుకు ఇలాగ ఒకరిటు ఇలా ఎందుకు జరుగుతుందంటే అది మనకివ్వబడిన పని కాలం. ఆ కాలం ఎలా నిర్ణయించబడుతుందంటే మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఒక చిన్న గదికి పెయింట్ వేయాలనుకోండి, పెయింటర్ని తీసుకొస్తారు. పెయింటర్ని తీసుకొచ్చి, ఏమండి ఈ గదికి పెయింట్ వేయాలండి ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతారు. ఆయన మాట చెప్తాడు మీకు, ఒకటే గది కదండి, ఒక రోజులో వేసేస్తానండి అంటాడు.
మీరు అలా కాకుండా మొత్తం అపార్ట్మెంట్ మొత్తం చూపించారనుకోండి, మొత్తం ఎక్కడెక్కడ వేయాలండి నాకు చెప్పండి అంటాడు. అన్ని గదులు వేయాలండి, బయట వేయాలండి, టోటల్ అంతా వేయాలండి అంటే ఆ సుమారు ఒక 4 రోజులు పడుతుందండి. టైం అనేది దేనిని బట్టి నిర్ణయించబడుతుంది మీరు చెప్పాలి. ఇప్పుడు టైం అనేది దేనిని బట్టి నిర్ణయించబడుతుంది? పనిని బట్టి. చిన్న పని ఇచ్చారనుకోండి 1 డేలో చేసేస్తానండి, మొత్తం వేయాలనుకోండి నెల పడుతుందండి. ఇల్లు కట్టే మేస్త్రి గారిని తీసుకొచ్చారు, మేస్త్రి గారిని తీసుకొచ్చి ఏమంటే మాకు ఇల్లు కట్టాలండి, ప్లేస్ ఎంత అండి? 60 గజాలు. ఎన్ని రూములు కట్టాలండి? 2 రూములు అండి. 2 రూములు అండి, నాకు 15 రోజులు లేదంటే 4 రోజులు టైం ఇవ్వండి కట్టేస్తాను. అలా కాదండి, ఈ 60 గజాల్లో నాకు ఫ్లోర్ మీద ఫ్లోరు 4 ఫ్లోర్లు వేయాలండి, దానికి 4 రోజులు చెప్పడప్పుడు సుమారు 4 నెలలు పడుతుందండి. అంటే కాలం అనేది దేన్ని బట్టి డిసైడ్ అవుతుందంటే పనిని బట్టి కాలం డిసైడ్ అవుతుంది. అలాగే తల్లి గర్భంలో పనిచ్చిన దేవుడు ఆ పని కొరకు నీకు కాలాన్ని నిర్ణయించాడు. అందుకే నీకు ఇవ్వబడిన కాలం ఏంటంటే భూమి మీద దేవుడి పని కొరకు, దేవుడు పని చేస్తావని ఇవ్వబడిన కాలం. ఆ కాలంలో నువ్వేం చేసావు? 3వ సంవత్సరాన్ని మొదలెట్టావు, చదువు అయిపోయింది, ఉద్యోగం అన్నావు, ఉద్యోగంలో సెటిల్ అయిపోయావు, తర్వాత పెళ్ళి అన్నావు, పెళ్ళిలో సెట్ అయిపోయావు, ఆ తర్వాత పిల్లలు అన్నావు, పిల్లలతో సెట్ అయిపోయావు, ఆ తర్వాత ఏదో భవిష్యత్తు అన్నావు, కారు అన్నావు, ఇల్లు అన్నావు, మళ్ళీ అందులో పడిపోయావు. మరి ఆయుష్కాలాన్ని అంతా ఇలాగ నీ కొరకే ఖర్చు పెట్టేస్తే ఇంక దేవుడికి ఎప్పుడు ఇస్తావు? నువ్వు దేవుడి కొరకు పుట్టావని, దేవుడి పని కొరకు పుట్టావని ఎప్పుడు నీకు తెలివి వస్తుంది? ఎప్పుడు నీ కాలాన్ని దేవుడి కొరకు పెడతావు? కాలమంతా పెళ్లి కొరకు, ఉద్యోగం కొరకు, చదువు కొరకు, పిల్లల కొరకు, కుటుంబం కొరకు వాడేస్తే నీకు కన్నతండ్రిని పనిచ్చి పంపిస్తే ఏనాడు నువ్వు ఆయన పని చేయకపోతే నీకు రావాల్సిన జీతం ఎక్కడొస్తుంది? నువ్వు ఆఫీస్కి వెళ్తాను ఉద్యోగానికి, 1వ తారీఖున సైన్ పెట్టి డ్యూటీలో జాయిన్ అయ్యావు, 31వ తారీఖు వరకు డొమ్మా కొట్టకుండా చేస్తే ఫుల్ శాలరీ వస్తుంది. అలా కాకుండా మధ్యలో 4-5 డొమ్మాలు కొట్టావనుకోండి, అక్కడ ఆబ్సెంట్ అయిపోద్ది, లాస్ ఆఫ్ పే, ఎవరు జీతం రాలేదు కానీ ఉద్యోగానికి అంటారు. మరి భూమి మీద నువ్వు పడ్డ నాటి మొదలుకొని చచ్చిపోయేంత వరకు అది దేవుడు పనికాలం అయితే నీ కాలానంతా పెళ్ళి, ఉద్యోగం, చదువు, సంపాదన అది ఇది అని గడిపేస్తే దేవుడికి ఏమి చేయకపోతే దేవుడికి ఏం చెప్తావు లెక్క చనిపోయిన తర్వాత? మొదటి 3 సంవత్సరాలు ఏం చేసావురా? నాకు ఏం తెలియదు ప్రభా, చిన్నపిల్లోని కదా, ఏం తెలియక నేను అలాగ అమ్మనాల దగ్గర పెరిగేశాను. సరేరా 3 సంవత్సరాల తర్వాత ఆ ఊహ వచ్చింది కదా, ఊహ వచ్చింది ప్రభా, మరి అప్పుడు ఏం చేసావు? మా అమ్మనాలు అక్కడ వేసారు ప్రభా, ఎక్కడ? స్కూల్లో వేసారు ప్రభా. ఆ స్కూల్కి వెళ్ళి ఆదివారం గుడికి వచ్చావు కదరా, సండే స్కూల్లో విన్నావు కదరా వాక్యాలు, ఏమో నాకేం తెలుసు ప్రభా, మా పేరెంట్స్ మరి చదువుకోమన్నారు, చదివేసుకున్నాను. ఒరుపుని యవ్వనంలోకి వచ్చిన తర్వాత నీకు నువ్వుగా పెళ్లి గురించి నిర్ణయం తీసుకునే స్థితికి వచ్చేసావు కదరా. నాకు ఆ అమ్మాయి కావాలంటున్నావు కదరా, నాకు ఆ అబ్బాయే కావాలంటున్నావు కదరా. నీ సొంత నిర్ణయాలు తీసుకునే వయసు వచ్చిన తర్వాత కూడా నా కొరకు ఎందుకురా నిర్ణయాలు తీసుకోలేదు నువ్వు? నీ సొంత నిర్ణయాలు తీసుకుని వయసు వచ్చేసింది, నా ఇష్టం వచ్చిన ఉద్యోగం అంటున్నావు, నాకు ఇష్టమైన పెళ్ళి అంటున్నావు, నాకు ఇష్టమైన చోట నా సిటీలో ఉంటానంటున్నావు, అన్నీ నీ ఇష్టాలు అంటున్నావుగా. మరి అక్కడ నేనెందుకు జ్ఞాపకం రాలేదు? నేను దేవుడి కొరకు ఏం చేస్తున్నానని నేనెందుకు జ్ఞాపకం రాలేదు? నీ ప్రవచనం, నీ గురించి రాయబడిన ప్రవచనాన్ని నెరవేర్చలేదు నాయన నువ్వు. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇది మనసులో పెట్టుకుని తిమోతి గారితో అంటున్నాడు, నాయన విశ్వాసం ఉండాలి ప్రవచనాన్ని నెరవేర్చాలంటే. దేవుడి కొరకు బ్రతకడం ఏమిటి? ప్రవచనాన్ని నెరవేర్చడం అంటే మనకు దేవుడు ఇవ్వబడిన పనిని మనం భూమి మీద చేయటమే, మనకు ఇవ్వబడిన ప్రవచనాన్ని మనం నెరవేర్చటం. తిమోతి, నీ ప్రవచనాన్ని నువ్వు నిలబెట్టాలి అన్నా, నీ ప్రవచనం కొరకు నువ్వు బ్రతకాలి అన్నా పెద్ద పోరాటం చేయాలి భూమి మీద. ఆ పోరాటం చేయాలి అంటే నీకు ముందు మంచి విశ్వాసం ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు నన్ను చూసావుగా, నాలో విశ్వాసాన్ని చూసావు. నాలో విశ్వాసం ఉండడం బట్టి నేను ఎంతమందితోనో పోరాడాను, ఆ పోరాటాలు అన్నట్లు దేవుడి కొరకు నిలబడగలిగాను. నీలో మంచి విశ్వాసం ఉంటే నువ్వు నిలబడతావు. నీకు మంచి విశ్వాసం ఉండాలి. తర్వాత మనస్సాక్షి మంచిదై ఉండాలి. దేని పడితే దాన్ని లోకాన్ని చూసి మనస్సాక్షిని పాడు చేసుకుని తప్పుడు మార్గాల వైపు, ఈ పనికిరాని డబ్బుల వైపు, పనికిరాని ధనం వైపు, పనికిరాని వాటి వైపు నీ మనసు వెళ్ళిపోయిందా? లోక సుఖాల వైపు నీ మనసు వెళ్ళిపోయిందా? నీ మనస్సాక్షి పాడైందా? పని పాడైపోద్ది నాన్న, సేవ పాడైపోద్ది, ఆత్మలు నాశనం అయిపోతాయి. నీ మనస్సాక్షి జాగ్రత్త. ముందు మంచి విశ్వాసం ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి. ఈ రెండింటినీ నీ దగ్గర పెట్టుకొని నీకు ముందుగా చెప్పబడిన ప్రవచనములన్నిటినీ నెరవేర్చుటకై నువ్వు పోరాడు. దేవుడు పని చేయాలన్న ప్రవచనాలు నీకు ఇచ్చేశాను కదా, వాక్యం నీకు చెప్పేశాను కదా, ఆత్మలు రక్షించాలని చెప్పేశాను కదా, నిన్ను సేవకుడిగా నిలబెట్టుకున్నాను కదా. నిన్ను నిలబెట్టుకోవడానికి ఆ రోజు అక్కడ ఉన్న యూదులు ఏం చేస్తారో దగ్గరుండి సున్నతి చేయించాను కదా. నీ కొరకు నేను కష్టపడ్డాను కదా నాయన, నిన్ను నిలబెట్టడానికి కష్టపడ్డాను కదా దేవుళ్ళో. అదే మంచి మనస్సాక్షి, అదే మంచి విశ్వాసంతో నీకు ముందుగా చెప్పబడిన వాక్యాల కోసం నువ్వు పోరాడాలి.
దేవుడు పనిచేయడం అంటే చిన్న విషయం కాదండి. 4 మూలల నుంచి నాలుగు రకాల సమస్యలు నొక్కేస్తూ ఉంటాయి ఇలాగా దేవుడి పనిలో ఉన్న వాళ్ళని. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఏవో మాటలు, ఇవన్నీ కూడానండి దేవుడి పనిలో ఉన్నవాడిని అలా నొక్కేస్తూ ఉంటాయి. పైన తిరగనివ్వండి దేవుడికి, పైన ఏ శ్రమ ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ మాట ఉండదండి, హ్యాపీగా ఉంటుంది లైఫ్. కానీ దేవుడు పని చేసేవాడికి కష్టాలు. అదే చెప్తున్నాడు ఇందాక అక్కడ తిమోతికి రాసిన పత్రికలో 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 12వ వచనానికి వచ్చేసరికి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అన్నాడంటే మొత్తం మీద నీకు కష్టాలు వచ్చేస్తాయి దేవుని పిల్లలారా. కనుక ఏంటి మనకి ఈరోజు పరిస్థితి, ఏంటి మన పరిస్థితి, మనకి ఇవ్వబడిన ప్రవచనాల కోసం మనం ఏం పోరాడుతున్నాం? మీకు కొన్ని సందర్భాలు చూపిస్తాను. ఇవి అర్థం కావాలంటే ఇంకొక సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, కాస్త టైం అయిపోయింది కనుక, ఈరోజు ఆలస్యం అయిపోయింది కనుక నేను చెప్పుకుంటూ వెళ్తాను. మీకు తెలిసినవే రెఫరెన్స్లు రాసుకోండి. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక న్యాయాధిపతి పుట్టాడు 13వ అధ్యాయంలో. ఏమండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో ఒక న్యాయాధిపతి పుట్టాడు. ఏమండి, మొదటి వచనం లేదంటే రెండవ వచనం కాడి నుంచి రాసుకోండి. 2వ వచనం 7వ వచనం మీరు రాసుకుంటే, ఫిలిష్తీయుల నుండి రక్షించడానికి పుట్టిన న్యాయాధిపతి, రక్షకుడు. వాళ్ళ రక్షకుడు ఆ రోజు చెప్పుకోవాలంటే ఇశ్రాయేళ్ల రక్షకుడు సంసోను. మీకు తెలుసు ఆయన జీవితం. దేవుడి కొరకు పుట్టాడు. ఆయన పుట్టక మునిపే తల్లిదండ్రుల దగ్గరికి దూత వచ్చి ఆయన పుట్టుకెందుకో కూడా చెప్పేసింది అక్కడ. ఇతడు ఎప్పుడు కూడా ద్రాక్షరసం తాగకూడదు, మద్యాన్ని ముట్టకూడదు, ఇతడు మంచి పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే, చక్కగా ఏమంటే తల మీద బలం ఉంటుంది అతను కనుక మంగళకత్తి మీరు వేయకూడదు, అతను చక్కగా దేవుడి కొరకు మీరు పెంచాలి, దేవుడు ప్రజలైన ఇశ్రాయేళ్లను ఫిలిష్తీయుల చేతుల్లో నుండి రక్షించడానికి పుడుతున్నాడు మీ వాడు అని తల్లిదండ్రులకు ముందే చెప్పాడు దేవుడు. నిజంగా మరి వాళ్ళు సరిగా చెప్పలేదో ఆయనకి, నువ్వు నీ బ్రతుకు జీవితకాలం అంతారో దేవుడి కొరకే బ్రతకాలని వాళ్ళు చెప్పలేదో తెలీదు, లేదా ఈయన బ్రతకలేదో చెప్పినా కూడా పట్టించుకోలేదో తెలియదండి. సగం కొద్ది కాలం బాగున్నాడండి, కొద్ది కాలం పరుగులు పెట్టించాడు ఫిలిష్తీయుల్ని. 300 నక్కలు పట్టుకున్నాడు, ఫిలిష్తీయుల మీదకి వదిలాడు. ఆ తర్వాత గాడిద ఎముక పట్టుకుని ఏమంటే పచ్చి దవడతోనండి 1000 మందిని చంపేశాడు. అబ్బో, వీరోచితమైన పోరాటాలు చేశాడు ప్రారంభంలో. ఎప్పుడైతే చక్కగా అలా దేవుడి పనిలో గెలిపోయాడో, దెయ్యం తన వలలు తను వేస్తూనే ఉంది. ఎక్కడ పడతాడు సంసోను, ఇంత బలంగా పనిచేసేస్తున్నాడు. ఇంత బలంగా దేవుడు పనిచేస్తున్నప్పుడు నేను ఎక్కడో చోట పట్టుకోవాలి తిరిగిందండి. ఒక చిన్న వేషని ఎరేసింది. ఆ వేష ఎరకండి సంసోను పడిపోయాడు. ఆయన జీవితం చివరికి పిలిస్తే జుట్టు కట్ చేసింది. మీకు తెలుసు కదండి, జుట్టు కట్ చేశారు, బలవంత పోయింది. ఆ ఫిలిష్తీయుల సర్దార్లు పట్టుకెళ్ళి ఆ గుళ్ళో కట్టేశారు. వాళ్ళు పూజిస్తున్న దేవత గుళ్ళో కట్టేశారు, కళ్ళు పీకేశారు. భయంకరమైన శ్రమ, కష్టం, కన్నీళ్లలోనికి సంసోను జీవితం అనేది జారిపోయిందంటే కారణం దేవుడికి భిన్నంగా బ్రతికాడు. దేవుడి ప్రవచనాన్ని, దేవుడు బ్రతకమన్న బ్రతుకును పక్కకు దోసేశాడు. దేవుడు పనిలో ఉండవలసిన వాడు, అప్పటికే వివాహం అయింది, చక్కగా భార్యతో ఉండవలసిన వాడు, ఎవరో వేషతో ఉండి ఆ శరీర కోరికలు తీర్చుకోవడానికి ఆవిడ ప్రేమలో పడిపోయి ఆవిడ అడిగిందల్లా చెప్పేసి, చూసారండి, అంటే ప్రవచనం కొరకు పోరాడే క్రమంలో పడిపోయాడు. తన గురించి దేవుడు చెప్పిన మాటలను జరిగించటంలో పడిపోయాడు సంసోను. అలాగే ఒక బాప్తిసం ఇచ్చి యోహాను గారి గురించి మీరు ఆలోచించండి. ఆయన గురించి కూడానండి ముందుగా ప్రవచనాలు చెప్పబడుతున్నాయి. మలాకి 4:5 ఏకంగా మలాకి గారు చెప్పేశారు, ఆయనే రాబోవు ఏలియా. బాప్తిసం ఇచ్చి యోహాను గారి గురించి అలా చెప్పడమే కాకుండా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే లోకాసు వార్తలో ఆయన జన్మదినం మొదటి అధ్యాయంలో ఆయన జన్మ గురించి రాయబడుతూ లోకాసు వార్త మొదటి అధ్యాయంలో మీకు ఈ సందర్భాలన్నీ ఉంటాయి. బాప్తిసం ఇచ్చి యోహాను గారి గురించి 1వ అధ్యాయం 14వ వచనం మీరు చూస్తే, మొదటి అధ్యాయం 14వ వచనంలో యోహాను గారి గురించి ప్రవచనం, పుట్టక ముందే ప్రవచనం ఇది. ఇంకో పుట్టబోతున్నాడు మీ బిడ్డ. ఎందుకు పుడుతున్నాడు? ఇశ్రాయేలు అనేకులను, అవిధేయులైపోయిన అనేకులను దేవుని వైపు తిప్పుతాడు, తల్లిదండ్రులను పిల్లల వైపు తిప్పుతాడు, పిల్లల్ని తల్లిదండ్రుల వైపు తిప్పుతాడు, మొత్తంగా ప్రజలందరినీ కూడా దేవుని వైపు త్రిప్పుతాడు. ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహాను. కనుక మీరు మద్యం తాగించకూడదు, ద్రాక్షారసం తాగించకూడదు. అతను పుట్టిన నాటి నుండి పరిశుద్ధాత్మతో నిండుకొని వాడు. అనగానే వాళ్ళ కుటుంబం గురించి చెప్పాను కదండి రోజు పాఠం, పరిశుద్ధాత్మతో నిండుకొని కుటుంబం, వాళ్ళ కుటుంబం గురించి చెప్పాను. ఎప్పుడైతే బిడ్డను అలా పెంచమన్నారో, బిడ్డ పుట్టేశాడండి అన్నట్టుగానే ఆయన ఏ పేరు పెట్టమన్నాడో ఆ పేరు పెట్టేశారు. తీసుకెళ్ళండి అడవుల్లో వదిలేశారండి ఆయన్ని. అడవితేనే మిడతలు తినండి చక్కగా తోలుదట్టు కట్టుకొని గ్రామానికి దూరంగా, ప్రజలకి దూరంగా అరణ్యంలో బ్రతుకుతూ అక్కడికి ఆ సమీప ప్రాంతాలలోనికి వస్తున్న వాళ్ళకి వాక్యం చెప్పాడు, బాప్తిస్మాలు ఇచ్చాడు. బాప్తిసం ఇచ్చే యోహాను అని పేరు వచ్చేసింది ఆయనకి. ఎందుకంటే బాప్తిస్మాలను ప్రారంభించాడు.
యేసుక్రీస్తుల వరకు కూడా బాప్తిసం ఇచ్చాడు. అంత గొప్ప స్థితిలోనికి బాప్తిసం ఇచ్చి యోహాన్ గారు వెళ్ళిపోయాడండి. ఏమంటే ఈయన జీవితం గురించి మీరు ఆలోచించినా ఈయన గురించి ముందుగా రాయబడింది ప్రవచనాలు. రోషం కలిగిన వాడు, ఏలి అలాంటి వాడు. నిజంగా అతని గురించి ఏదైతే రాయబడిందో అదంతా నెరవేర్చిన వాడిగా బాప్తిసం ఇచ్చి యోహాన్ గారి జీవితం మనకు కనపడుతుందండి. ఎక్కడో ఒక చిన్న శ్రమ వచ్చినప్పుడు మాత్రం పాపం పడిపోయాడు. రాబోవాడు నీవేనా మరొకరి కొరకు ఎదురు చూడాలని ఒక చిన్న అక్కడ తప్పండి. ఆయన జీవితం అంతా కూడానండి చాలా గొప్పగా దేవుడి కొరకు చేసిన వాడిగా, దేవుడి కొరకు పోరాడిన వాడిగా, దేవుడిని నిలబెట్టిన వాడిగా. ఏమండి అందరూ చిన్న చిన్న తప్పులు పట్టుకుంటారు కానండి, చిన్న చిన్నవేనండి వాళ్ళు క్షమించాడు దేవుడు. దేవుని పిల్లలారా, కనుక దేవుడి పక్షాన మనకి ఏమర్థం అవుతుందంటే మనకి ముందుగా రాయబడిన ప్రవచనాల కోసం మనం ఏం పోరాడుతున్నాం. బాప్తిసం ఇచ్చి యోహాన్ గారు పోరాడి 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 తల నరికించుకొని చనిపోయారు. ఆయన కూడా మీకు తెలిసి చరిత్ర. అలాగే ఒక సంసోన్ గారు పోరాడే క్రమంలో ఆయన గురించి రాయబడిన ప్రవచనాన్ని నెరవేర్చే క్రమంలో పడిపోయాడు. ఈయన నిలబడ్డాడు. యేసుక్రీస్తుల వారి గురించి మీరు జ్ఞాపకం చేసుకోనండి. సిలువలో పలికిన 7 మాటలు అంటారు మనోళ్ళు. ఆ చేదు చెరకన త్రాగటం, అది కీర్తనల గ్రంథంలో రాయబడిన మాట. ఇక చాలా ఆయన గాడిద మీద రావటం, అది ప్రవచనాల్లో రాయబడిన మాట. ఆ స్వస్థతలు చేయటం, ఆ భేదవాళ్ళని ఆదరించటం, ఇవన్నీ కూడా ప్రవక్తలు రాసేశారు ముందుగా. శరీరం నిండా కొరడ దెబ్బలు, అవన్నీ కూడా ముందు ప్రవక్తలు రాసేశారు. ప్రవక్తలు ఏదేదైతే ఆయన జీవితం గురించి రాశారో అదంతా కూడా నెరవేర్చడానికి ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడో మనకు తెలుసు. యేసుప్రభు జీవితాన్ని మీరు చూసినప్పుడు. దేవుని పిల్లలారా, ఇదంతా ఎందుకు అంటే దేవుడు మాకు అప్పగించబడిన పని కొరకు మేము పడుతున్న కష్టాలు. మా గురించి ప్రవచనాలు ఉన్నాయి ఆయన కొరకు పని చేయాలని. ఆయన కొరకు మేము నిలబడుతున్నాం, ఆయన కొరకు నిలబడి పనులన్నీ జరిగిస్తున్నాం, మా ప్రవచనాన్ని మేము నెరవేరుస్తున్నాం అంటున్నారు వాళ్ళు. తిమోతితో అదే జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతి, నీకు ముందుగా నీ గురించి చెప్పబడిన ప్రవచనాలన్నీ నెరవేర్చడానికి నువ్వు నిలబడు. ఆ ప్రవచనాలు నెరవేర్చడానికి నిలబడాలి అంటే ఏముండాలి అంటే మంచి విశ్వాసం ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి అన్నాడు. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి.